2014 నుంచి ఇప్పటి వరకు రిటైర్ అయి వివిధ శాఖల్లో కొనసాగుతున్న 177 మందిపై ప్రభుత్వం కొరడా జుళిపించింది. రిటైర్మెంట్ అయి వివిధ హోదాల్లో కొనసాగుతున్న అధికారులు, ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తొలగించిన వారిలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, రీఅపాయింట్మెంట్ కింద పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. ఇందులో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం సత్యనారాయణ, వైటీడీఏ వైస్ చైర్మన్ జి కిషన్ రావు, వైటీడీఏ చీఫ్ ఇంజనీర్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, హెచ్ఎండీఏ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ డి భాస్కర్, హెచ్ఎండీఏ అసిస్టెంట్ కన్వర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాములు తదితరులు కూడా ఉన్నారు. వెంటనే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. వీరి సేవలు అవసరమైతే కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రతినిధి రామ్ నరేష్ రెడ్డి తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి, ఇప్పటి వరకు అంటే గత 11 సంవత్సరాలుగా ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు ప్రభుత్వం అయితే తీసివేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా చూసుకుంటే రిటైర్ అయ్యి కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అది కూడా ఇమీడియట్ ఎఫెక్ట్ అంటూ కూడా ఆ ఆదేశంలో క్లియర్ గా పేర్కొనడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఈ నెల 31 వరకు ఎవరైతే రిటైర్ అయ్యి వివిధ శాఖలకు వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దాదాపు 177 మంది ప్రభుత్వం ఉద్వాసన వేటు వేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ ప్రధానంగా ఉన్నారు. ఈయన 2007 నుంచి మెట్రో సంబంధించిన ఎండీగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఆయన సేవల్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. ఆయనతో పాటు వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు కూడా ఇమీడియట్ ఎఫెక్ట్ తో తొలగించాలని చెప్పేసి చెప్పారు. అయితే హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఎవరైతే బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారో ఆయన ఇప్పటికే ఆయన ఈ ఫార్ములా రేస్ చేస్తూ ఉన్నారు. ఆయన ఈ కేసు ఎప్పుడైతే నమోదైందో ఆయన అప్పుడే ఆయన పదవి నుంచి వైదొలగడం కూడా జరిగింది. వీరందరినీ కూడా తొలగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా ఇమీడియట్ అందరి నకిలీ శాఖలకు సంబంధించిన హెచ్ఓడీలకు అయితే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే 2014 నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల్లో వివిధ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారందరూ అంటే దాదాపు 177 మంది ఉన్నారు. వీటిలో ప్రధానంగా జిహెచ్ఎంసీ అదేవిధంగా హెచ్ఎండీకి సంబంధించి 107 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ కూడా తొలగించాలని చెప్పేసి ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. అవసరమైతే వీరందరినీ కూడా అంటే వీరిలో ఎవరైనా సేవలు కొనసాగించాలనుకుంటే మళ్ళీ కొత్తగా ఉత్తర్వులు ఇచ్చి వారిని తీసుకునే అవకాశం కూడా కల్పిస్తామని చెప్పేసి ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఎక్కువ మంది అంటే వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా కూడా రిటైర్ అయిపోయి వాళ్ళు అంటే మళ్ళీ కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం వాళ్ళ సేవలు కావాలి అని చెప్పేసి మరి రిటైర్మెంట్ కొనసాగిస్తూ కొంతమంది కాంట్రాక్ట్ పద్ధతిలో కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ అదేవిధంగా రీఅపాయింట్మెంట్ పద్ధతిలో కొనసాగుతున్న వారందరినీ కూడా తొలగించాలని చెప్పేసి ఈ ఉత్తర్వులు క్లియర్ గా పేర్కొనడం జరిగింది. అయితే దీనిలో ఎవరైనా సేవలు అంటే మెట్రో రైలు ఎండీ ఎవరైతే ఉన్నారో ఆయన దాదాపు 2007 నుంచి ఆయన వివిధ శాఖల్లో కూడా అంటే మెట్రో రైలు ఎండీగా కొనసాగుతున్నారు. అయితే మెట్రో విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఆయన సేవలు అవసరం మళ్ళీ మార్చి 31తో వీళ్ళందరినీ కూడా తొలగించిన తర్వాత మళ్ళీ అవసరమైతే కొత్తగా ఏప్రిల్లో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒకసారి అంటే దాదాపు 175 మంది అంటే వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారందరినీ కూడా అంటే సీనియర్ పోస్ట్ అధికారులందరినీ కూడా తొలగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం అయితే సంచలనంగా భావించవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో వీరందరూ కూడా తొలగిస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. భువన రైట్. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళని కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగిస్తామని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంత సడన్ గా ఒకటేసారి ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అంటే కొత్త వారికి అవకాశం కల్పించడం కోసమే వీళ్ళకి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది అని చెప్పి అనుకోవాలా? అంటే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పేసి చెప్పారు. దాంట్లో భాగంగానే
ఎవరైతే అంటే అవుట్ సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న వారందరినీ కూడా తొలగించాలి. తొలగించేసి కొత్త నియామకాలు చేపట్టాలి. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త నియామకాలు చేపడుతున్నారని అది చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. గతంలో తాము ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చామో ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఉద్యోగాల భర్తీకి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చింది తప్ప కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ ఎక్కడ ఇవ్వలేదని చెప్పింది. అయితే ఈ విమర్శల నుంచి తట్టుకొని ముందుకు వెళ్లాలంటే కొత్త ఉద్యోగాలు కల్పించాలంటే ఇప్పుడు కాంట్రాక్ట్ చేసి అదేవిధంగా అవుట్ సోర్సింగ్ లో పనిచేసిన వారందరినీ కూడా ఇమీడియట్ ఎఫెక్ట్ కలిగించాలని చెప్పేసి సిఎస్ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఇమీడియట్ ఎఫెక్ట్ అంటూ కూడా నోటీసులో నోటీసులో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీంతో వివిధ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు అంటే 175 మంది ఉన్నారు. మనకి అంటే ఇప్పుడు అంటే అఫీషియల్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ 175, కాకపోతే మొత్తం అంటే వివిధ శాఖల్లో ఇంకా అవుట్ సోర్సింగ్ బేస్ లో పనిచేస్తున్న దాదాపు 3,000 మంది పైగా ఈ ఉత్తర్వులో ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళంతా కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అదేవిధంగా ప్రభుత్వానికి అవసరమైన వారందరినీ కూడా తీసుకోవడం జరిగింది. గతంలో కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. వారందరినీ కూడా తొలగించడం వల్ల ఇప్పుడు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి అవసరమైన వారంటే ఇప్పుడు వీళ్ళలో ఎవరైతే ప్రధానంగా మెట్రో రైలు ఉన్నారో ఆయన 2000 నుంచి కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి వీళ్ళ కేవలం అవసరం అనుకుంటే మళ్ళీ కొత్త ఉత్తర్వులు ఇచ్చి కూడా తీసుకుంటామని చెప్పి అంటే కొత్త ఉద్యోగాలు కల్పించామని చెప్పి అంటే ఆవశ్యకత ఉంది అని చెప్పి చూపించిన పరిస్థితి కల్పించారు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.